8 ఏళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్లోని ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారుడికి ₹1 నాణెం చూపిస్తూ, మీ దుకాణంలో దేవుడు ఉంటే ఈ ₹1 ఆయన్ని నాకు ఇస్తారా అని అడిగాడు. దుకాణదారుడు కోపంగా ఆ నాణాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి అతడిని వెళ్ళగొట్టాడు. బాలుడు నాణాన్ని తీసుకుని ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ ₹1కి దేవుడు దొరుకుతాడా అని అడుగుతూనే ఉన్నాడు. చాలామంది దుకాణదారులు అతడిని తోసివేశారు. కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా బాలుడిని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై అప్పుడే వెళ్ళిపోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తు ఆ బాలునికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒక ధనవంతుడు ఆ కారు నుంచి దిగుతూ, ఏమైంది బాబు అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి తన చేతిలో ఉన్న ₹1 నాణ్యాన్ని చూపిస్తూ, మీ దగ్గర దేవుడు ఉంటే ఈ ₹1కి నాకు ఇస్తారా అని అడిగాడు. దానికి ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ, నేను ₹1కి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే ఆయనతో ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. దానికి బాలుడు, నాకు అన్నీ మా అమ్మే. ఆ అమ్మ నాకు భోజనం పెడుతుంది, జోలపాటలు పాడుతుంది, నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బాగుండలేదు, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు దేవుడే ఆమెను కాపాడగలడు అన్నారు. అందుకే ₹1కి దేవుడు దొరుకుతాడేమో అని మార్కెట్లో వెతుకుతున్నాను అన్నాడు ఆ బాలుడు. అది విన్న ఆ ధనవంతుడు, నీకు ₹1కి దేవుడు కావాలా? అయితే నేను ఇస్తాను ఉండు అని ఒక లేఖ రాసి కవర్లో పెట్టి ఆ కవర్ని బాలుడి చేతికి ఇచ్చాడు. మీ అమ్మ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈ లేఖను నేను చెప్పిన డాక్టర్కి ఇవ్వు అని ఏ డాక్టర్కి ఇవ్వాలో ఆ బాలుడికి డాక్టర్ పేరు చెప్పాడు ఆ ధనవంతుడు. బాలుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ లేఖను ఆ ధనవంతుడు పేర్కొన్న డాక్టర్కు ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆసుపత్రి వ్యవస్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందేలా ఏర్పాట్లు చేయబడినాయి. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కొన్ని రోజుల తర్వాత అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు, అదే ఆసుపత్రి వ్యవస్థాపకుడు ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడ్డానికి వచ్చాడు. ఆ తల్లి హాస్పిటల్ ఖర్చులు ఎలా చెల్లించాలా అని ఆందోళన చెందుతోంది. ఆ ధనవంతుడు ఆమెకు ధైర్యం చెప్పాడు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావలసిన మొత్తం అంతా చెల్లించాడు అని చెప్పాడు. అది విన్న ఆ తల్లి ఆశ్చర్యపోయింది. తన పక్కనే నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది. ఆ ధనవంతుడు మళ్ళీ ఇలా అన్నాడు, వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకి వినియోగిస్తాను. దానికి ఆ తల్లి భావోద్వేగానికి లోనే, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. దానికి ఆయన, మీ కుమారుడికి దేవుడిపై ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన ఎక్కడ ఉన్నా సంపాదించాలనే సంకల్పమే నా ఈ సేవకు కారణం అన్నాడు. హృదయంలో విశ్వాసం ఉండి దృఢమైన సంకల్పం ఉంటే ₹1కైనా దేవుడు దొరుకుతాడు. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ.